వరంగల్ జిల్లాలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ చాకచక్యంగా పట్టుకుంది. కలెక్టరేట్లో అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీలో 10,000 లంచం తీసుకుంటూ సునీల్ అనే అధికారి పట్టుబడ్డాడు. ఏసీబీ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, ఎవరి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ సునీల్ కుమార్ పట్టుబడ్డాడు? రమ్య, అర్ధనపేట మన సంగం మండలం పల్లారుగూడ గ్రామానికి చెందిన భద్రు అంటే 2010లో హలావత్ రాజేందర్ అనే యువకుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షిస్తూ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించేందుకు కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే 10 లక్షలకు సంబంధించిన చెక్కులు ఈ రోజు రావడం జరిగింది. చెక్ కు సంబంధించి హలావత్ రాజేందర్ కు తల్లి తండ్రి ఎవరూ లేకపోవడంతో వాళ్ళిద్దరి మధ్యలో మేనమామ డబ్బులు తీసుకునే క్రమంలో అయితే మీకు 10 లక్షల రూపాయలు వస్తున్నాయి, తనకేంటి లాభం అని ఎవరైతే సునీల్ అధికారి ఉన్నాడో కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఈ సునీల్ భద్రు నాయకు వద్ద 10,000 లంచం తీసుకుని లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని భద్రు నాయక్ మాత్రం ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కలెక్టరేట్ లో హరితహారం కి సంబంధించిన రివ్యూ సమావేశం జరుగుతుంది. ఒకవైపు డిప్యూటీ సీఎం, మరోవైపు మంత్రి జోగురామన్న ఇటు సమీక్ష నిర్వహిస్తుండగానే ఇటు అధికారి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. 10,000 లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే 10,000 లంచం అమరవీరుల కుటుంబాలకు సంబంధించి లంచం పుచ్చుకోవడం పట్ల మాత్రం తీవ్ర అసహనం, అసంతృప్తి తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చూస్తున్నట్టయితే అయితే ఈ సుమారు 3 గంటల నుంచి రెక్కి కొనసాగుతూనే మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకవైపు అటు సమీక్షలు జరుగుతుంటే ఇటువైపు అవినీతి అధికారులు పట్టుకోవడం తీవ్ర సంచలనం రేపిందని చెప్పొచ్చు. రమ్య, థ్యాంక్ యూ సారంగపాణి.